హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మిమ్మల్ని ఒక అద్భుతమైన, అసలు నమ్మలేనంత పవర్ఫుల్ ప్లేస్ కి తీసుకెళ్తున్నా. మన కరీంనగర్ జిల్లాలో పంట పొలాల మధ్యలో ఒక మిరాకిల్ ఉంది. ప్రపంచంలోనే ఇలాంటి టెంపుల్స్ రెండు ఉన్నాయి. ఒకటి హరిద్వార్ లోని శక్తి పీఠం అయితే రెండోది మన తెలంగాణలోని కాసింపేటలో ఉన్న శ్రీ మానసాదేవి ఆలయం. 800 ఏళ్ల చరిత్ర, భూమిలో నుండి బయటపడ్డ విగ్రహాలు. అసలు ఈ అమ్మవారు ఎట్లా వెలిశారు, ఇక్కడ ముడుపు కడితే కోరికలు ఎందుకు నెరవేరుతాయి? ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ ఆలయం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 2014 ప్రాంతంలో కాసింపేట గ్రామంలో గ్రామ దేవత పోచమ్మ తల్లి గుడి రిపేర్లు చేయాలని ఊరి పెద్దలు డిసైడ్ అయ్యారు. ఆ టైంలో ఈ ఏరియాలో వీరభద్రస్వామి విగ్రహం భూమి మీద పడుకున్నట్లుగా ఉండేది. దానిని సరిచేసి నిలబెడదామని తవ్వుతూ ఉండగా ఊహించని విధంగా 2 బండరాళ్లు కనిపించాయి. మెల్లగా తవ్వి చూస్తే అవి మామూలు రాళ్లు కావు, అద్భుతమైన విగ్రహాలు. అప్పుడే ఏంటంటే అవి మానసాదేవి అమ్మవారు మరియు అపురూప మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాలని. రీసెర్చ్ చేస్తే ఇవి దాదాపు 800 సంవత్సరాల క్రితం నాటి పురాతన విగ్రహాలని తేలింది. విశేషం ఏమిటంటే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కేవలం 9 నెలల ఒక్క రోజులోనే కంప్లీట్ అయ్యిందంట. ఇది అమ్మవారి మహిమ కాక ఇంకేంటి చెప్పండి. హైందవ మతంలో 3 దేవతలు ఉన్నారు అని చెబుతారు. వారిలో ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. ఒకప్పుడు భూలోకం అంతా సర్పాలతో నిండిపోయిందంట. ఎక్కడ చూసినా పాములే కనిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం. అలా సంచరిస్తున్న సమయంలో నాగులను అదుపులో ఉంచేందుకు కచ్చిప మహాముని ఒక ఆది దేవతను సృష్టించాడు. ఆమెనే మానసాదేవి. మరికొన్ని గ్రంథాలలో ఆమెను శివుని కుమార్తెగా చెబుతారు. ఏది ఏమైనా మానసాదేవి సర్పాలకు తిరుగులేని ఆదిదేవి అన్న విషయం సందేహం లేదు. క్షీరసాగర మదన సమయంలో పరమేశ్వరుడు హాలాహలం మింగినప్పుడు ఆ విషం తన మీద పనిచేయకుండా మానసాదేవి అడ్డుకొందట. ఇలా పురాణాల్లో చెబుతారు. కేవలం సర్పాలకే కాదు, సంతానానికి సర్పాలకు కూడా ఈమె అధిపతి అని కూడా చెబుతారు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారు వెండి నాగుల కవచంతో చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ గా కాలసర్ప దోషాలు ఉన్న వాళ్ళు, రాహుకేతు గ్రహ పీడలతో బాధపడే వాళ్ళు వచ్చి పూజలు చేస్తారు. అమ్మవారిని దర్శించుకుంటే లైఫ్ టైమ్ లో ఉన్న అడ్డంకులన్నీ క్లియర్ అవుతాయని భక్తుల స్ట్రాంగ్ ఫీలింగ్. ఇక్కడ గర్భాలయం వెనక వైపు చూస్తే శిఖరం పైన నాగుల మధ్య అమ్మవారు కూర్చున్నట్లు ఉండే వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ అసలైన మిరాకిల్ ఏమిటంటే ముడుపులు, సంతానం లేని వారు, పెళ్లి కాక ఇబ్బంది పడేవారు ఇక్కడికి వచ్చి అమ్మవారి మనసులో మొక్కుకుని ముడుపు కడితే చాలు, విత్ ఇన్ షార్ట్ టైమ్ లో రిజల్ట్ కనిపిస్తుందంట. ఆలయ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 1000 మందికి సంతానం కలిగిందని ఇక్కడి వాళ్ళు చెబుతుంటే మాకు ఆశ్చర్యం వేసింది. ప్రతి మంగళవారం అమ్మవారికి స్పెషల్ అభిషేకాలు, కుంకుమ పూజలు, చండీ హోమం జరుగుతాయి. మీకు పర్సనల్ గా పూజ చేయించుకోవాలనుకుంటే గర్భాలయంలోకి వెళ్లి అభిషేకం చేసుకునే ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో కేవలం మానసాదేవి మాత్రమే కాదు, సీతారామాంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. మానసాదేవి ఆలయంలో ఉన్న మరొక విశేషపూరితమైన దర్శనం శక్తి స్వరూపం శ్రీచక్రం. శక్తి స్వరూపం మానసాదేవి ఆలయంలోని శ్రీచక్రం కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు, అది సాక్షాత్తు శక్తి స్వరూపంగా భక్తులు భావిస్తారు. శ్రీచక్రం అనేది సకల దేవత శక్తులకు మూల కేంద్రం. ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని శాస్త్రోక్తంగా వేద మంత్రాల సాక్షిగా ప్రతిష్ఠించారు. అమ్మవారిని దర్శించుకుంటే భక్తులు శ్రీచక్రాన్ని దర్శించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. మనసులోని కోరికలను నెరవేర్చే తల్లిగా మానసాదేవిని కొలుస్తారు. ఈ శ్రీచక్రం ముందు ధ్యానం చేయడం వల్ల సంకల్ప శక్తి పెరుగుతుందని, కోరిన కోరికలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఈ శ్రీచక్రం శ్రీ విద్యా ఉపాసనకు చిహ్నం. విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయాకార శక్తిని ఈ శ్రీచక్రం ప్రతిబింబిస్తుందని దర్శన ఫలితం చెబుతుంది. ఈ శ్రీచక్రాన్ని దర్శించుకోవడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం, సుఖశాంతులు చేకూరుతాయి. ప్రతికూల శక్తులు నశించి ధనాత్మక శక్తి, పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. అలాగే ఇంకొక స్పెషల్ ఏమిటంటే 108
8 నాగ ప్రతిమ శివలింగాలు, ఇక్కడ ఒక ధర్మగుండం ఉంటుంది. భక్తులు ఆ గుండంలోని నీటితో ఒకేసారి 108 శివలింగాలకు అభిషేకం చేయవచ్చు. ఇందులో 54 నాగ శివలింగాలైతే 54 శివలింగాలు ఉంటాయి. ఇది నిజంగా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్నదానం. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం రోజు 300 నుండి 500 మందికి అన్నప్రసాదం పెడతారు. ఎంత మారుమూల ప్రాంతమైన భక్తుల సౌకర్యాల కోసం కమిటీ వారు చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. ఈ ఆలయానికి చేరుకోవడం ఎలా అని మీకు ఒక సందేహం రావచ్చు. కరీంనగర్ నుండి ఇది కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకి 140 కిలోమీటర్ల దూరం జర్నీ ఉంటుంది. కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి ఉదయం 7 గంటలకు 10 గంటలకు స్పెషల్ బస్సులు కూడా ఉంటాయి. మీరు కూడా వీలైతే ఒక్కసారి కాసింపేట మానసాదేవి అమ్మవారిని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై మానసాదేవి.